గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ పై మెగా అభిమానులు తీవ్రమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. నంద్యాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడాన్ని మెగా ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. అదే సమయంలో నాగబాబు ట్వీట్ చేయడం, ఆ తర్వాత ట్విట్టర్ ను డియాక్టివేట్ చేసి యాక్టివ్ చేయడం, పవన్ గెలిచాక మెగా సెలబ్రేషన్స్ కు కూడా రాకపోవడం ఇవన్నీ తెలిసిందే. మెగా ఫ్యామిలీలో అందరూ బాగానే ఉన్నారని చెప్పడానికైతే లేదు. ఇక పవన్ గెలిచిన తర్వాత మెగా కాంపౌండ్ లో బన్నీ కానీ అల్లు ఫ్యామిలీస్ కానీ కనిపించలేదు. నాగబాబు, సాయిధరం తేజులు అల్లు అర్జున్ పై తమ ఆగ్రహాన్ని నేరుగా చూపించారు. అయితే పెద్దలు కల్పించుకుని గొడవను చక్కదిద్దినట్టుగా ఫిలిం నగర్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బన్నీ లేటెస్ట్ మూవీ పుష్ప 2 వాయిదా పడడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇటీవల మెగా అల్లు కుటుంబాలకు అత్యంత సన్నిహితుడైన నిర్మాత బన్నీ వాసు సైతం ఈ విభేదాలను ధృవీకరించేలా మొన్న మధ్య ప్రెస్ మీట్ లో మాట్లాడడాన్ని తేలికగా తీసుకోవడానికి లేదు. ఈ వరుస సంఘటనలతో అల్లు అర్జున్ టార్గెట్ అవుతున్నారు. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బాస్టర్ మూవీ గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి గ్యాంగ్ లో ఒకడైన సాయిబాబా అనే నటుడైతే ఏకంగా అల్లు అర్జున్ సినిమాలో అవకాశం వచ్చినా చెయ్యను అని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బన్నీ బిహేవియర్ తనకు నచ్చదు అని, సెల్ఫీ ఆటోగ్రాఫ్ కోసం వచ్చే ఫ్యాన్స్ ను ఆయన తన్నడాన్ని చూశాను అని సాయిబాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తనను తిట్టినా పర్లేదు అని, పుష్ప 2 డేట్ ఇంకా చేంజ్ చేసుకుంటూ ఉండాల్సిందే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు అని, కొంతమంది ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయారని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.